రాష్ట్రంలో సంపద పెంచి అందరికీ సమానంగా పంచుతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత ప్రభుత్వం ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4,50,000 ఇండ్లను నిర్మించామని చెప్పారు. మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలను ఇచ్చామన్నారు బట్టి. ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందన్నారు మంత్రి తుమ్మల. కారుకూతలు కూసే వాళ్లను ప్రజలు నమ్మొద్దని సూచించారు. జగిత్యాలలో పర్యటించిన మంత్రులు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక మాట ఇచ్చాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, రాగానే మీ అందరూ తిరగటానికి కావాల్సిన ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఏర్పాటు చేస్తాం అని చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో వాళ్ళ ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు పైబడి ఇప్పటికే మహిళల అందరి తరఫున ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మీ తరఫున ఆర్టీసీ శాఖకి ప్రతి నెల మీ ఛార్జీల డబ్బులు కడతా ఉన్నాం. రైతాంగ సోదరులకి 30 లక్షల పంప్ సెట్లు ఉచితంగా ఉంటే వారి కోసం ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు 200 యూనిట్లు కరెంట్లు కూడా పేద వర్గాల కోసం బిల్లులు కట్టకుండా, మీరు కట్టకుండా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. ఇవాళ గృహజ్యోతి లబ్ధిదారులు ఒక్కసారి ఆలోచన చేయండి, 47,578 మంది ఇవాళ ఉచితంగా కరెంటు పొందుతూ ఉన్నారు. ఈరోజు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకు మేము డబ్బులు కడతా ఉన్నాం. ఇవాళ సబ్సిడీ 146 కోట్ల రూపాయలు చెల్లించాం. మీ కేవలం ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో విద్యా సంస్థలు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో 217 ఉంటే 1,22 కోట్ల రూపాయలు దాన్ని కూడా ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లిస్తా ఉంది. అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచన చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 1,25,78,016 గృహ వినియోగదారులకు సంబంధించి గృహ వినియోగదారులు 1,11,92,575 మంది ఉన్నారు. మొత్తం వినియోగదారులు తీసుకుంటే వాళ్ళకు సంబంధించి ఈరోజు గృహజ్యోతి లబ్ధిదారులు 1,11,00,000లో 52,82,000 మందికి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ ఇస్తా ఉన్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి, ఎస్సీ డెవలప్మెంట్ సంబంధించిన షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహం ఒకటి, పబ్లిక్ హెల్త్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు ఎస్టీపీస్, బహుశా ఈ ఎస్టీపీస్ అంటే ఈ బయటకు వచ్చే మురుగునీటిని ట్రీట్మెంట్ చేసి ఆ నీళ్లను బయటకు వదిలే కార్యక్రమం చేస్తే ఇక్కడ మురుగునీరు లేకుండా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ప్రాంతంలో శుభ్రంతో కూడినటువంటి వాతావరణం ఉంటుందనే ఆలోచనతో దీనికి 24 కోట్ల రూపాయలు అవసరమైతే నిన్ననే శాంక్షన్ ఇచ్చి ఇక్కడికి వచ్చాం. కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉండే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతోటి పాటు రాజకీయ కలాపాలతోటి పాటు మీ అందరి యొక్క సాహచర్యం బలవంతంగా ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకే రోజు ఇన్ని 100 కోట్ల రూపాయల శంకుస్థాపన చేసినటువంటి ఏకైక మంత్రి మా అడ్లూరి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మా బట్టి గారి మీద చాలా భారం ఉంది. మీకు తెలుసు, గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే విచ్ఛిన్నం చేసి, చిన్నాభిన్నం చేసి, మా తర్వాత ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసి మనం ఉన్నా లేకపోయినా దాన్ని ఖరాబ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి బాధ్యత రహితంగా ఆర్థిక వ్యవస్థ